నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కావాలి అంటూ ఆయన సమన్లు జారీ చేశారు. రేపు సాయంత్రం పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతోంది. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులపై మాట్లాడటానికి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రేపు సమావేశం కాబోతుంది. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 క్లాజ్ 1 ప్రకారం అధ్యక్షుడు రేపు సాయంత్రం నేషనల్ అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చారు. ఆ నోటిఫికేషన్ కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ కన్ఫర్డ్ బై క్లాజ్ 1 ఆఫ్ Article 54 of the Constitution of Islamic Republic of Pakistan, the President has been pleased to summon the National Assembly to meet in the Parliament House, Islamabad on Monday, the 5th May 2025 at 5 p.m. రేపు సాయంత్రం 5 గంటలకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతోంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఈ సమయంలో సమావేశం కావడానికి ఉద్దేశం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడం, పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ, బెదిరింపు మాటలు మాట్లాడుతున్నప్పటికీ గ్రౌండ్లో భారత్ చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటూ వెళుతోంది. భారతదేశం చాలా తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగానే ముందుకు వెళుతోంది. ఇప్పటికే సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చింది, పూర్తి స్వేచ్ఛనిచ్చేసింది. అలాగే సరిహద్దుల్లో ఏ క్షణమైనా ఎటువంటి పరిణామాలైనా చోటు చేసుకునే అవకాశం ఉంది. త్రివిధ దళాలు కూడా ఇటు సముద్ర జలాల్లోనూ, అటు వాయు మార్గంలోనూ, ఇటు భూ మార్గంలోనూ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవడానికి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడానికి సర్వసన్నద్ధమై ఉన్నారు. ఈ పరిస్థితులను అంచనా వేయడానికి, ఈ పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై మాట్లాడటానికి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతుంది. ఇప్పటికే మనం నీళ్లపై నిషేధాన్ని విధించాం. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం పాకిస్తాన్పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ నీళ్ళ ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ చాలా గట్టిగానే తీసుకుంది. నీళ్ళ ఒప్పందాన్ని రద్దు చేయడంపై పాకిస్తాన్ తీవ్రవాదుల దగ్గర నుంచి పాకిస్తాన్ మాజీ మంత్రుల వరకు, పాకిస్తాన్ ప్రధాని వరకు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ నీళ్ల నిషేధంపై కూడా పాకిస్తాన్ రేపు నేషనల్ అసెంబ్లీలో చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతోంది. ఇప్పుడు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రేపు ఏ నిర్ణయాన్ని తీసుకుంటుంది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నోటీసులు సమన్లు కూడా పంపించబోతూ ఉంది. ఇప్పటికే మనం ట్రేడ్ వార్ను కూడా మొదలుపెట్టాం. ఇటు పాకిస్తాన్కి సంబంధించి ఎటువంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉండకూడదు అని ఆదేశాలు జారీ చేస్తాం. పాకిస్తాన్కు సంబంధించిన ఏ షిప్స్ కూడా మన పోర్టుల్లో ఆగకూడదు అని ఆదేశాలు జారీ చేస్తాం. మన వాయు మార్గాన్ని మూసివేశాం, భూ మార్గాన్ని మూసివేశాం, జల మార్గాన్ని మూసివేశాం, ఎగుమతి దిగుమతులపై ఆంక్షలు విధించాం, నీళ్లపైన ఆంక్షలు విధించాం. దీంతో పాకిస్తాన్ అన్ని విధాల ఆర్థికంగా కూరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచ ఏకాకిగా మారుతూ ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రేపు సమావేశం కాబోతుంది. పాకిస్తాన్ మిలిటరీ బలగాలను సరిహద్దులకు తరలించింది, మిసైల్స్ టెస్టులు కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు రేపు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఏ నిర్ణయాన్ని తీసుకోబోతోంది? భారత్ ఇప్పటికే పాకిస్తాన్ ముందు కొన్ని డిమాండ్స్ని పెట్టింది. మేం సంయమనంతో ఉండాలి అంటే, మేము సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పట్లాగే ఉండాలి అంటే, ఆంక్షలను ఎత్తివేయాలి అంటే, యుద్ధ వాతావరణం తొలగాలి అంటే, మీరు ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలి. మేము ఎవరైతే మీ దేశంలో తలదాచుకుంటున్నారో ఆ ఉగ్రవాదులు మేము లిస్ట్ చేశామో ఆ ఉగ్రవాదులను మాకు అప్పగించాలి అనే ఆంక్షలు ఇప్పటికే పెట్టింది. అలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని వెంటనే ఆపేయాలి, సరిహద్దుల్లో ఉగ్ర శిబిరాలను వెంటనే నాశనం చేయాలి అంటూ ఇలాంటి పలు ఆంక్షలను పాకిస్తాన్ ముందు ఉంచింది. ఇప్పుడు వాటిపై ఏదైనా నిర్ణయం తీసుకోబోతుందా, లేదంటే ఇప్పటికే మనం దేనికైనా సిద్ధము అంటూ త్రివిధ దళాల్ని అలర్ట్ చేసిన నేపథ్యంలో యుద్ధం దిశగానే ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, లేదా ఇంకా అంతర్జాతీయ సమాజం ముందు మోకరడటానికి, అసత్యాలు చెప్పడానికి ఏదైనా ప్లాన్స్ చేస్తుందా? రేపు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఏం చేయబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశానికి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పిలుపునిచ్చారు. ఆయన సమన్లు పంపించారు, నోటిఫికేషన్ ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా రోహిత్, మనం కానీ చూసుకుంటే ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ మీద విధించిన ఆంక్షల కారణంగా మూడు వైపులా కూడా పూర్తిగా కూడా పాకిస్తాన్ అతలాకుతలం అవుతున్న పరిస్థితి
మనకి చూస్తున్నాం. మరోవైపు అంతర్యుద్ధంలో కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే చూస్తుందో పాకిస్తాన్ తరఫున ఆల్రెడీ బలూచిస్తాన్ క్లియర్ గా నిన్న వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం. చైనాకు కావచ్చు, మరోవైపు ఇతర దేశాలకు కూడా మీరు పాకిస్తాన్కి సహాయ సహకారాలు అందించాలనుకుంటే తర్వాత జరగబోయే పరిస్థితులకి మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా గట్టిగా పాకిస్తాన్ కి వార్న్ చేసింది. చైనాకి ఇస్తున్న సపోర్ట్ మీద కూడా వీళ్ళు చెయ్యొద్దు అంటూ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే నిన్న రాత్రి అత్యవసరంగా ఆయన పాక్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అది రేపు ఎటువంటి సోమవారం సాయంత్రం 5 గంటలకి ఈ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో పార్లమెంట్ కి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా దీని మీద ఈ భేటీలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. సోమవారం సాయంత్రం ఈ భేటీ జరిగిన తర్వాత అసలు ఎటువంటి పరిస్థితులు పాకిస్తాన్ నిర్ణయం తీసుకోబోతుంది అనే దాని మీద కూడా కొత్త చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు పాక్ లో పరిస్థితులు మరీ దారుణంగా క్షీణిస్తున్న తరుణం, మరోవైపు ఎక్కడ చూసినా వాయువేగం కావచ్చు, భూమి మీద కావచ్చు, సముద్రం కూడా నిన్న దాదాపుగా 80,000 కోట్ల టర్నోవర్ జరుగుతున్న దాని మీద కూడా ఇండియా పూర్తిగా కూడా వాళ్ళ మీద ఆంక్ష విధించిన పరిస్థితి మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో రేపు జరగబోయే పార్లమెంటరీ సమావేశం అనేది చాలా కీలకంగా మారింది. అసలు ఏం చేయబోతున్నారు అంటే పాకిస్తాన్ నిర్ణయానికి తనకంటూ కొన్ని దానికంటూ విచక్షణ అధికారాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ దశలో ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఒకవైపు ఇప్పటికే పాకిస్తాన్ తన సైన్యాన్ని మొత్తం కూడా సరిహద్దుల్లో కొంచెం ఉన్న పరిస్థితి, కొన్ని మిసైల్ టెస్టులను కూడా చేస్తున్న పరిస్థితుల్లో ఒకవైపు ఇండియా విధించిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఇండియా పూర్తిగా కూడా పాకిస్తాన్ ని ఏకాగ్ర చేసే పరిస్థితిలో ఉంది. 3 వైపులా చుట్టుముట్టిన పరిస్థితుల్లో ఎక్కడ కనీసం నిన్న మనం చూసుకుంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి క్లియర్ గా ఒక మాట చెప్పారు, దాదాపుగా 2 నెలలకు సరిపడా ఆహార ధాన్యాలు అన్ని కూడా సమకూర్చుకోండి ఇప్పుడే అని చెప్పిన పరిస్థితి. సో అటువంటి భయంకరమైన పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ లో నెలకొన్న నేపథ్యం మనం చూస్తున్నాం. రోహిత్, అటువంటి పరిస్థితుల్లో రేపు ఈ పార్లమెంట్ సమావేశంలో ఎటువంటి ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారా? ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ కి ఇండియా కొన్ని డిమాండ్లు అయితే పెట్టింది. ఏవైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ స్థావరాలు కావచ్చు, వాటికి సంబంధించిన వాహనాలు మీరే నాశనం చేయాలి. మేము ఏమైతే పాకిస్తాన్ లో తలదాల్చుకున్న కొంత ఉగ్రవాదుల పేర్లు చెప్తామో వాళ్ళందరినీ కూడా ఇండియాకి అప్పగించాలి. సో ఇటువంటి నిర్ణయాలతో మరి రేపు జర్దారీ తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ని ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ ని ఏకాగ్ర చేసింది. చాలా మంది దేశాలన్నీ కూడా ఇండియాకి మద్దతు చేస్తున్న సమయంలో చైనా అటు ఇటుగా ఉంది. కానీ చైనా కూడా ఇంటర్నల్ గా పాకిస్తాన్ కి మేము సహాయం అందిస్తామని చెప్తున్నారు. కానీ అదే విషయాన్ని పాకిస్తాన్ మేకపోతూ గాంభీర్యాన్ని కూడా ప్రకటిస్తుంది. పాకిస్తాన్ మంత్రులు చాలా ఒక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా 3-4 రోజుల నుంచి చూస్తే మేము అనుకుంటే పలానా దాడి చేయగలం, లేదు మా వెనకాల వేరే శక్తులు ఉన్నాయి, చేయగలం. కృష్ణమోహన్, నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ నిప్పుల కొలిమిలో ఉంది. ఒక నిప్పుల పెనం మీదే ఉంది అని అనుకోవాలి. ఆ నిప్పుల పెనం మీద నుంచి బయటపడడానికి ఏం చేయాలి అని వాళ్ళ కాళ్ళు కాలిపోతున్నాయి. వాళ్ళ ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రపంచం ఒంటరిగా మారిపోయారు. భారత్ విధించిన ఆంక్షలతో ఆర్థికంగానూ చితికిపోయారు. ఇటు సరిహద్దుల్లో భారత ఆర్మీ మోహరించి ఉంది ఏ క్షణమైన ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి. అంతేకాదు నీళ్లను కూడా మనం ఆపేశాం. ఇప్పుడు పాకిస్తాన్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ దేశంలో ఉన్న ఉగ్రవాదులను మనకు అప్పగించి శాంతి అంటూ ముందుకు రావడమో, లేదంటే ఇంకోసారి ప్రపంచ దేశాలకు ముందుకు వెళ్ళి దేబరించడమో, లేదు అంటే మేము యుద్ధానికి సిద్ధమైపోయాము అని అనడమో. అంటే మళ్ళీ అలాంటి సందర్భంలో కూడా ఫస్ట్ అటాక్ ఎవరు చేయాలి, మనం ఏ విధమైనటువంటి అటాక్ చేయాలండి? ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫస్ట్ అటాక్కి పాల్పడితే పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు మరింత బద్నాం అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎంతవరకు మనం పాకిస్తాన్పై అటాక్ అని చెప్పలేదు.
చెప్పలేదు. ఉగ్రవాదులపై మనం అటాక్ చేయబోతున్నామని చెప్పాం. ఏ విధమైనటువంటి యుద్ధం అంటూ కూడా మనం మాట్లాడలేదు. వాళ్ళే అణుబాంబుల గురించి మాట్లాడారు, యుద్ధం గురించి మాట్లాడారు. ఇప్పుడు రష్యాలో ఉన్న పాకిస్తాన్ అంబాసిడర్ కూడా అదే మాట్లాడుతున్నాడు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని. రక్తపాతం గురించి, అణుబాంబుల గురించి, యుద్ధం గురించి, అన్ని వాటి గురించి మాట్లాడింది వాళ్ళే. అసలు ఈ క్షణంలో పాకిస్తాన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? రేపు నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతున్న నేపథ్యంలో వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అసలు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది? బేసిక్ గా ఇప్పటికి అదే రోహిత్. బేసిక్ గా చూసుకుంటే పాకిస్తాన్ లో ఉన్న మంత్రులు కావచ్చు, పాకిస్తాన్ లో ఉన్న సైనిక అధికారులు కావచ్చు, లేకపోతే ఆ టీమ్ ని లీడ్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు, తలా ఒక మాట అయితే మాట్లాడుతున్నారు. మేము అది చేయగలం, ఇది చేయగలం, ఇంకోటి చేయగలం. కానీ ఇండియా ఇప్పటి వరకు కూడా మేము ఏమి చేస్తామో ఇప్పుడు దాకా అఫీషియల్ గా ఏది చెప్పట్లేదు. తాను చేయాలనుకున్న పని సైలెంట్ గా చేసుకుంటూ పోతుంది. పాకిస్తాన్ కి ఒకవైపు చుట్టుముట్టేసింది, పూర్తిగా అన్ని రకాలుగా దిగ్బంధం చేసిన పరిస్థితి. కనీసం ఒకవైపు సింధు నీళ్లు కావచ్చు, లేకపోతే ఎయిర్వేస్ కట్ చేయడం కావచ్చు, మరోవైపు ఈ రోజు జలాల షిప్ కు సంబంధించిన రాత్రి తీసుకున్న ఓడరేవుల మీద ఆంక్షలు విధించడం కావచ్చు, వాణిజ్యపరమైన అంశాలు పూర్తిగా కూడా వాణిజ్యపరమైన దాదాపుగా పాకిస్తాన్ కి ఇండియా